బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 27న ప్రొద్దుటూరులో సీఎం జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం తొలి ఎన్నికల ప్రచార సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణ శివారులోని జమ్మలమడుగు మైదుకూరు బైపాస్లో తిమ్మయ్య కళ్యాణ మండపం ఎదురుగా దాదాపు 1,50,000 మంది కార్యకర్తలు, నాయకులు, ప్రజలు సమావేశానికి హాజరయ్యేలా నేతలు ప్లాన్ చేశారు. ఇప్పటికే సభ వేదిక, పబ్లిక్ గ్యాలరీ, విఐపి గ్యాలరీ అన్నిటినీ సిద్ధం చేశారు. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎప్పటికప్పుడు సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రొద్దుటూరులో తొలి ఎన్నికల సభను ఖరారు చేయడంపై ప్రొద్దుటూరు వైసీపీ శ్రేణులలో ఉత్సాహం కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో సభను సక్సెస్ చేసేందుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రొద్దుటూరు సభకు ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? రైట్ గానే ఈ నెల 27వ తేదీన గన్నవరం నుండి నేరుగా రైట్ గానే కడప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టబోతున్నటువంటి బస్సు యాత్ర మొదటగా తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద అభ్యర్థుల జాబితాను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించున్నారు. ఏదైతే 27వ తేదీ గన్నవరం నుండి నేరుగా ఉదయం 10:30 గంటలకు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ కడప ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 12:30 నిమిషాలకు ఇరుకులపై చేరుకుని హెలికాప్టర్ నేరుగా వైఎస్ఆర్ జాతికి చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 12:50 నిమిషాలకు చేరుకున్నటువంటి నేపథ్యంలో అనంతరం అక్కడి నుండి నేరుగా రోడ్డు మార్గాన ఏదైతే వేంపల్లె, ఎర్రగుంట్ల మీదుగా పొద్దుటూరులో నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళనున్నారు. అదే విధంగా అక్కడ ఏదైతే జమ్మలమడుగు మైదుకూరు బైపాస్ లో తిమ్మయ్య కళ్యాణ మండపం ఎదురుగా దాదాపుగా 1,50,000 మంది కార్యకర్తలు, అటు ప్రజలు సమావేశంగా హాజరయ్యేటువంటి సభకు భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే సభా వేదికను కూడా పబ్లిక్ గ్యాలరీని, విఐపి గ్యాలరీని కూడా అన్నిటిని కూడా ఇప్పటికే సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం చూసినట్లయితే ఈ రోజు సాయంత్రానికి కూడా ఈ సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తం మీద ఆ సిద్ధం సభకు సంబంధించినటువంటి నేపథ్యంలో పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇప్పటికే ఎప్పటికప్పుడు కూడా సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పూర్తి స్థాయిలో కూడా పొద్దుటూరులో తొలి ఎన్నిక సభకు ఖరారు చేయడంపై పొద్దుటూరు వైసీపీ శ్రేణుల్లో కూడా ఒకంత ఉత్సాహం అయితే నెలకొనింది. అయితే ఇదే నేపథ్యంలో సభను సక్సెస్ చేసేందుకు కూడా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పెద్ద ఎత్తున కసరత్తు అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. శాలిని. థ్యాంక్ యూ శ్రీకాంత్.